ఇప్పుడు మనం 5:50 అయితే అవుతుంది. నేనైతే బీచ్కి వెళ్తున్నాను. బీచ్ సన్ రైజ్ చూద్దామని బీచ్కి వెళ్తున్నాను. మార్నింగ్ 5:50 అవుతుంది. ఇప్పుడు 5:30కే లేచాను. 5:50 అవుతుంది. ఇప్పుడు బీచ్కి వెళ్ళేసి సన్ రైజ్ చూద్దాం. ఓకే, టైం లాప్స్ పెడతాను, చూద్దాం ఇలా వస్తుంది. మార్నింగ్ 5:15 ఇయర్ 6 అవుతుంది. ముందు రేపు సముద్రం ఉంది. సన్ రైజ్కి వచ్చాను, చూద్దాం. అదే సౌండ్ వినిపిస్తుందా? వీళ్ళంతా మత్స్యకారులు. వీళ్ళు ఇదే పని కాబట్టి మత్స్యకారులు వీళ్ళంతా. వీళ్ళు ఫిషింగ్ చేస్తూనే ఉంటారు. నైట్ మార్నింగ్ అన్ని తేడా లేకుండా ఫిషింగ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. సన్ రైజ్ అవుతుంది, ఇంకా అవ్వలేదు, నెమ్మదిగా అవుతూ ఉంది. వీళ్ళు చూడండి, ఈ బోట్ వేసుకొని ఎంత సింపుల్గా వచ్చేస్తున్నారు. సముద్రం నుంచి సింపుల్గా వచ్చేసారు, ల్యాండ్ అయిపోయారు. పెద్దదా పడింది, లాగుతున్నారు తాడేసి. మనకు అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నాం మనం ఇప్పుడు కేరళలో. సన్ రైజ్ అవుతుంది, వీడియో చేస్తా. హాయ్, ఐఎమ్ రైట్. నిదానంగా సన్ రైజ్ అయితే అవుతుంది కేరళలో, నియర్ అజీమల స్టాచ్యూ కూడా ఒడ్డున ఉన్నాను. నేను అక్కడనే ఉన్నాను, అక్కడనే వచ్చాను. సన్ రైజ్ అవుతుంది. టైం లైఫ్ అయితే పెడదాం, చూద్దాం వీడియో ఎలా వస్తుందో. ఓకే, కెమెరా అయితే నెక్స్ట్ లెవెల్. చూద్దాం వీడియో టైం లైఫ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు మనం అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నాము. సన్ రైజ్ అయితే అయింది. టైం ల్యాప్స్ కూడా చేస్తా, బాగా వచ్చింది వీడియో అయితే, చూద్దాం. ఓకేనా? నమ పూర్వాయ గిరియే పశ్చిమాయాద్రయే నమ జ్యోతిర్గణనం పతయే దినాధిపతయే నమ. అర్థం: తూర్పు పర్వతములో ఉదయించే సూర్యుడికి నా నమస్కారం, పడమర పర్వతములకు అస్తమించే సూర్యుడికి నా నమస్కారం, నక్షత్ర సమూహములకు ప్రభువుడైన పగటిపూట అధిపతి అయిన ఈ సూర్యుడికి నా యొక్క నమస్కారాలు. ఓం నమో సూర్య భగవానాయ నమః. ఇప్పుడే సన్ రైజ్ అయింది. సన్ రైజ్ చూసుకుంటూ, సముద్రాన్ని చూసుకుంటూ వీళ్ళు ఏదో రికార్డు చేస్తున్నారు. వీళ్ళు దగ్గర 15 నుంచి 20 మినిట్స్ అవుతుంది, ఎక్కుతూనే ఉన్నారు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు, ఎక్కుతూనే ఉన్నారు అప్పటి నుంచి. ఏదో పెద్దదే బాగానే పడినట్లుంది. ఈ బీచ్కి ఫారెనర్లు కూడా బాగానే వచ్చినారు, ఎందుకంటే దగ్గరలో అజీమల స్టాచ్యూ ఉంది కాబట్టి. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ మాదిరిగా. నార్మల్గా సీ బీచెస్ ఉన్నాయంటే ఫారినర్లు ఎక్కడున్నా వదలరు, వచ్చేస్తారు. ఇక్కడ కూడా చాలా బాగానే ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా, చాలా మంది చూసాను అప్పటి నుంచి. ఫారినర్స్తో వీళ్ళు మత్స్యకారులు మాట్లాడుతూ ఉన్నారు. ఫిషింగ్ వెళ్తున్నారు బోట్ వేసుకొని. ఈయన ఫారినర్ ఎవరు? చాలా కష్టం వీళ్ళు రోజు గడవాలంటే. అక్కడ చూడండి, ఆయన సముద్రం లోపల ఉన్నాడు, కనిపిస్తలేదు. అక్కడ వెళ్ళేసి వీళ్ళు తాడును లాగుతున్నారు ఇటువైపుగా. కష్టం జీవితం. మేము కొంతమంది కష్టం అనుకుంటాం, పోతే అంతే కదా. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది ఓకే, కానీ చెప్పలేం కదా ఎప్పుడేమవుతుంది అనేది. అది మన హోటల్ రిసార్ట్ వ్యూ. ఇక్కడ దూరంగా అజీమల స్టాచ్యూ కనిపిస్తుంది, శివుడి స్టాచ్యూ.
ఇక్కడ ఫారినర్లు కూడా బాగానే వచ్చినారు, ఉన్నారు. ఓకే, ఒక మాదిరిగా. పక్కన పోర్ట్ ఉంది ఇక్కడ, అది చెప్పడం మర్చిపోయా. పక్కన పోర్ట్ ఉంది, క్లిఫ్ ఉంది, చూడవచ్చు. అంత బాగానే ఉంది ఇక్కడ. ఈరోజు డే 2. నిన్న నైట్ ఇక్కడ స్టే చేసాము రెసార్ట్లో. ఈరోజు కాస్త మీటింగ్ ఉంది, ఈరోజు రేపు చూసుకుందాం. అది ఇక్కడ పక్కన అజముల్ షాచి పక్కనే క్లిఫ్ ఉంది, ఆ క్లిఫ్ కడుగుని వెళ్ళాలి. వెళ్దాం, వీడియో చేద్దాం. ఓకే, వ్యూ అయితే మాత్రం క్యాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. నెక్స్ట్ లెవెల్, అద్భుతం అసలు. సన్ రైజ్ ప్లస్ బీచ్, అదివే సముద్రం. సూపర్గా అయితే ఉంది. వీళ్ళు ఫారినర్స్ ఎంత లోపలికి వెళ్ళారు చూడు. వీళ్ళు స్విమ్మింగ్ నేర్చుకున్నారులే కానీ చాలా లోపలికి వెళ్ళారు. డేంజర్ అలాగా అంత దూరం వెళ్ళడం. వితౌట్ ఎనీ ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ ఏమి లేకుండా వెళ్ళిపోయినారు అంత లోపలికి. చాలా దూరమే వెళ్ళారు. దిస్ ఇస్ అజ్మల్ లార్డ్ శివ టెంపుల్. నేను విజిట్ చేశాను. నేను ఇప్పుడు మీకు ఒక షిప్ చూపిస్తాను, చూడండి. దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూపిస్తా చూడండి. అరేబియన్ సముద్రం మీద ఇప్పుడు లాజిస్టిక్ జరుగుతున్నాయి. ఇది గూడ్స్ షిప్పింగ్ అండ్ పోర్టింగ్. దీని మీద గూడ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేది అరేబియన్ సముద్రం మీద. కానీ ఇలాగే చేసేది. మేబీ సంథింగ్ ఎక్స్పోర్టింగ్ ఆర్ ఇంపోర్టింగ్ అవ్వచ్చు, ఇది తెలీదు. బట్ ఆల్మోస్ట్ ఆల్ 70-80% ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకునేది మనము సముద్రం మీద. కానీ పక్కన షిప్ వెళ్తుంది కదా, అది టర్మ్స్ అండ్ కండిషన్ అనమాట. అది కొంచెం దూరం వెళ్ళేదాకా అది అలాగే వెళ్ళాల్సింది. పక్కన ఏమున్నా లేకపోయినా ఖచ్చితంగా అది వెళ్ళాల్సిందే. కొంచెం దూరం పంపించేసి మళ్ళీ అది రిటర్న్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది ఖచ్చితంగా అలా వెళ్ళాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఏమైనా ఉందా, ఏమో ముందు ఏం లేవు అనే మాదిరిగా ఖచ్చితంగా వెళ్ళేసి వస్తారు. అది రూల్, అంతే. అది ఎక్కువ వెయిట్ ఉంటుంది, అదైతే టన్స్లో ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది. అది పక్కన ఇంకో ఫేర్ వస్తుంది, అప్పకొకటి ఇప్పకొకటి. ఏం చేస్తే నేను చూడాలా. నాకు తెలుసు కానీ ఓపెన్గా ఫస్ట్ టైం చూస్తుండేది ఇది. ఇంత పెద్ద ఫెరీని ఫస్ట్ టైం నేను కూడా చూస్తుండేది ఇది. వెయిట్ మాత్రం చాలా వెయిట్ ఉంటుంది. టన్స్ కొద్ది ఉంటాయి, ఊహించుకోలేము అంత వెయిట్ ఉంటుంది. వెయిట్ మాత్రం దూరంలో ఇక్కడొకటి దూరంగా కనిపిస్తుందో లేదా తెలీదు. ఇక్కడ పెరిగిపోతుంది, ఇక్కడ చిన్నగా ఉంది, పాయింట్స్ ఉన్నాయి. ఇది రెసార్ట్ నుంచి వ్యూ అయితే, అరేబియన్ సీ వ్యూ, బీచ్ వ్యూ నెక్స్ట్ లెవెల్ అయితే. ఇది రిజల్ట్ వీడియో చేస్తా, ఫుల్ వీడియో చేస్తాను నేను. అద్భుతంగా ఉంది రిజల్ట్ అయితే. ఈ రిజల్ట్ పేరు మర్చిపోయా. రిజల్ట్ ఫుల్ వీడియో చేస్తా. అన్నీ అయితే సలాడ్స్, సంథింగ్ ఫ్రూట్స్. లేదు తిన్నారు. ఇది యావరేజ్, ఇది ఓకే. ఇది యావరేజ్. సాంబార్ థింక్ కేరళ స్పెషల్. ఆఫ్టర్నూన్ చేయడానికి వచ్చాను నేను. సలాడ్స్ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను.
నేను చెప్తే ఏం తీసుకున్నా చూపిస్తా, టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో ఆఫ్టర్నూన్ ఫుడ్. ఏదో కొత్తగా తీసుకునేది ఒకసారి ట్రై చేద్దాం. ఇది కొత్తగా తీసుకున్నా. పికిల్ బాగుంది, ఇది పికిల్ నచ్చింది. ఒకసారి తినేసి చెప్తా ఎలా ఉంది అనేది. ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫ్రూట్స్ ఫ్రూట్స్ కొబ్బరి చపాతీ రైస్ పెట్టుకున్నాను. ఏదో కాశ్మీరీ పులావ్ అంట, చూద్దాం ఎలా ఉంది ఒకసారి. చపాతీ అలాగే పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ నా ఫేవరెట్. నేను చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. బాగానే ఉంది. కాశ్మీర్ పులావ్ తినేసి చెప్తాను. నార్మల్ పులావ్లా ఉంది, బట్ సపోర్ట్ చేస్తారు. కాశ్మీరీ పులావ్ అని పేరు పెట్టారు డైలీ. ఓకే, అలాగే మనం సూప్ తీసుకున్నాం. సూప్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. స్వీట్ కార్న్ సూప్ ఇది, టేస్ట్ చేసి చెప్తా. సూప్ బాగానే ఉంది, నచ్చింది అయితే బాగానే ఉంది. నేను ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇది ఏం ఫ్లేవర్ నాకు కూడా తెలియదు, తినేసి చూద్దాం. పింక్ కలర్లో ఉంది, ఏదో ఒకటి కనిద్దాం. ఎండలో ఎప్పుడు మనశ్శాంతి బాగుంది. మన రిజల్ట్ వచ్చేసి రిజల్ట్ ఎదురుగానే మా రూమ్ని నేను చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను. మీరు మా రూమ్ ఎలా ఉందో, మీకు ఎంత నీట్గా ఉందో ఇప్పుడు నేను మా రూమ్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ కబోర్డ్ ఉంది, ఇక్కడ బట్టలు పెట్టుకున్నాం. ఇది సేఫ్టీ, ఇది వచ్చి సేఫ్టీ లాకర్. బట్టలు వేసుకోనికి లాకర్ ఇచ్చినారు ఇది. ఓకే, సమ్ కబోర్డ్ అండ్ మిర్రర్ ఇచ్చారు ఇక్కడ విత్ టీవీ. ఇక్కడ ఇంటీరియర్ సిస్టమ్ ఇచ్చారు. కాఫీ చేసుకోనికి వాటర్ బాటిల్స్ విత్ నెస్కాఫీ, టెట్లీ కాఫీకి. ఇది మినీ ఫ్రిడ్జ్, ఇది ఫ్రిడ్జ్ అనమాట ఇది. బెడ్ ఈజీగా 2 members పెడతారు. అండ్ వన్ టేబుల్ ఆల్సో. అండ్ ఇప్పుడు నేను మీకు బాల్కనీ వ్యూ చూపిస్తాను. ఇది బాల్కనీ వ్యూ, ఎదురుగానే స్విమ్మింగ్ పూల్. కాస్త గేట్ దాటితే బీచ్ ఉంది. బీచ్ కనిపిస్తలేదు, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి బీచ్. అండ్ 2 సిట్టింగ్ చైర్స్, 1 బెడ్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది మా రూమ్ వ్యూ. అండ్ అలాగే బాత్రూమ్ చూపిస్తా. వాష్రూమ్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు వాష్రూమ్ చూపిస్తాను నేను. వెస్ట్రన్ కమోడు అండ్ 1 సింక్, స్నానం చేసుకోనికి. ఇటువైపు గ్లాస్ ఉంది ఒకటి విత్ మిర్రర్. హీట్ వాటర్ వస్తాయి దీంట్లో. ఇలా తిప్పితే ఇటు సైడ్ తిప్పితే హీట్ వాటర్, ఇటు సైడ్ తిప్పితే నార్మల్ వాటర్. విత్ షవర్ ఆల్సో. టాయిలెట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ బట్టలు ఆరేసుకోనికి, బట్టలు పెట్టుకోవడానికి ఇక్కడ
విత్ టవల్స్ ఆల్సో, వన్ హ్యాండ్ గన్ అండ్ ఏసీ ఆల్సో అవైలబుల్, ఏసీ విత్ ఫ్యాన్. రూమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్ అద్భుతంగా ఉంది. నో బ్యాడ్ కమెంట్స్. రూమ్ అయితే బాగుంది, నచ్చింది నాకైతే. ఓకే, ఇది వచ్చేసి మా హోటల్, మా రిసార్ట్. నా రూమ్ ఇక్కడ టవర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది నా రూమ్. అక్కడి నుంచి ఇలా ఎగ్జిట్ అవ్వాలి, ఆ గేట్తో ఎగ్జిట్ అవ్వాలి. రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఎగ్జిట్ అయ్యేసి ముందు ప్లే గ్రౌండ్ ఉంది. ఇక్కడ అజిమల స్టాచ్యూ, బీచ్, అరేబియన్ సీ, సన్సెట్ అవుతుంది. సన్సెట్ చూసుకుందాం ఫస్ట్. అక్కడ అజిమల స్టాచ్యూ కూడా వెళ్ళొస్తాం ఇప్పుడు మనము. ఓకే, సూపర్ లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇక్కడ పోర్ట్ ఉంది, సారీ షిప్ ఉంది అక్కడ ఒకటి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నారు. టువర్డ్స్ అజ్మల్ స్టాచ్యూ. కాస్త పేరు పలకడానికి కష్టంగా ఉంది, కాస్త మిస్ప్రొనౌన్సియేషన్ అయితే కాస్త శ్రద్ధ చేసుకోండి. ఓకే, హియర్ గాడ్ విత్ గాడ్, లార్డ్ శివ గాడ్ విత్ లార్డ్ సన్. అరేబియా సముద్రం. ఓకే, మా రిసార్ట్ నుంచి కాస్త బయటకు రావాలి. బయటకు వస్తే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ అంటే పెద్ద బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ తట్టుకొని అటువైపు పోయి వెళ్తే శివ స్టాచ్యూ వస్తుంది. శివ స్టాచ్యూ. ఇదంతా మా రిసార్టే, చాలా పెద్దది ఇది. ఇదంతా రిసార్టే. అదిగో అక్కడ ఉంది చిన్న బ్రిడ్జ్. ఇది పక్షులు, ఇది లైక్ మినీ ఎస్ట్యూర్ ఇది. ఇక్కడ లైఫ్ ఉంటుంది, వీటికి ఆహారం దొరుకుతుంది ఇక్కడ. అందువల్ల ఇవి ఇక్కడ వచ్చాయన్నమాట తినడానికి. చిన్న ఇన్సెక్ట్స్ లైక్ బర్డ్స్ ఆ టైప్. అందువల్ల ఇవి తినడానికి ఇక్కడ ఆహారం ఉంటుంది, అందువల్ల ఇవి ఇక్కడ బతుకుతుంటాయి. అదే రీజన్. అంత పెద్ద సముద్రం ఉన్నా అక్కడ ఉండవు, అక్కడ దొరకవు. ఉంటాయి కానీ దొరకవు. అంత పెద్ద సముద్రం ఉన్నా అక్కడ ఉన్నాయి పక్షులు, చేపలు. లాట్ ఆఫ్ అనిమల్స్, ఇన్సెక్ట్స్ ఆర్ లైవింగ్ ఇన్ ఓషన్. బట్ వాటికి కాస్త కష్టం అవుతుంది అక్కడ పెట్టుకోవడం, క్యాచ్ చేయడానికి. ఇక్కడైతే ఈజీగా దొరికిపోతాయి కాబట్టి ఇక్కడే ఉంటాయి. వీటికి లైఫ్ ఉంటుంది. ఇది చిన్నది, పెద్ద ఎస్ట్యూర్ నేను మళ్ళీ చూపిస్తాను. పక్కనే ఉంది ఇక్కడ, కాస్త వెళ్ళాలి, చూపిస్తా, అది కూడా చూపిస్తా. ఓకే, వీఆర్ నియర్ టు అరేబియన్ సీ. ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతున్నా. మార్నింగ్ చూపించా, బట్ ఇక్కడ అరేబియన్ సీ కాబట్టి సన్సెట్ ఈజ్ సూపర్. ఎందుకంటే బీచ్ సముద్రం కింద నుంచే కాబట్టి సన్సెట్ వెళ్ళేది, సన్ సెట్ అయ్యేది. ఇంకా టైం ఉంది కాస్త, అంతలోపు ఇది కానించుకోద్దాం, శివుడు స్టాచ్యూ ముంచుకోద్దాం. అప్పుడే నేను దర్శనం చేసుకున్నా, మళ్ళీ ఇంకోసారి వెళ్తున్నా మీకోసం, వీడియో చేయడానికి కోసం వెళ్తున్నా. టువర్డ్స్ అజిమల స్టాచ్యూ. ఓకే, వీడియో చేద్దామని వచ్చాను. హెవీ గాలి ఉంది ఇక్కడ. అక్కడ ట్రైపాడ్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేసి వీడియో చేయడానికి చాలా కష్టం అవుతుంది. గాలి, ఫుల్ గాలి ఉంది, గాలి కొడుతుంది, మొబైల్ పడిపోతుంది వెయిట్కి ఇది. అందువల్ల ఈరోజు వీడియో చేయడానికి కష్టమే. నాకెవరు లేరు సపోర్ట్గా వీడియో చేయడానికి, నేను ఎక్కడనే వచ్చాను. సన్సెట్ అయితే ఓన్గా డిసైడ్ అవుతే బ్యాక్ అవ్వడానికి. నేను కెమెరా పెట్టేసి మాట్లాడాలి కాబట్టి అవ్వదు. రేపు మార్నింగ్ వద్దాం, ఎర్లీ మార్నింగ్, అప్పుడు ట్రై చేస్తా. గాలి తక్కువ ఉంటే వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ఇప్పుడైతే తీయలేను, హెవీ గాలి ఉంది. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందువల్ల రేపుకి వెళ్ళిపోతున్నా. హోటల్ టూర్ చేద్దాం ఈరోజు. ఓకే, బాయ్. ఇక్కడ ఒక పాత్వే చేస్తున్నారు లాంగ్గా, అది మార్నింగ్ చూపిస్తాను మీకు. సో అది హౌ వి ట్రీట్ బీచెస్ అండ్ ఓషన్స్. ఇటు చూడు, ఏంది ఒక ఫారినర్ లేడు. మార్నింగ్ నేను బీచ్కి వచ్చాను,
ఫారినర్ లేడీ చెత్తను క్లీన్ చేస్తుంది ఇక్కడ. ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ భారతదేశం నుండి చెత్త మనం పారేసిన చెత్తను క్లీన్ చేస్తుంది అమ్మ. చూడండి ఎట్లుంది. మనము ఎలా పెట్టుకుంటామో చూడండి. తాగేసి బాటిల్ ఈడ పారేసేది, ఉచ్చేది, తినేసేది. అది ఏదైనా మొక్కజొన్న తింటాము పారేస్తాం ఇట్లా. తినేది ఈడే పారేసేది. ఏందిరా రే నాయన. అందుకే మనం ఇట్టే ఉంటాం, ఇక్కడే ఉంటాం. వారంరా రే. హోటల్ ట్రిప్ చేద్దాం, హోటల్ ట్రిప్ వీడియో చేద్దాం. చూద్దాం ఎంట్రన్స్ నుంచి వెళ్దాం. పర్లేదే వద్దు. ఫుట్బాల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ. చిన్నప్పటి నుంచి ఆడతారనమాట ఇక్కడ. చాలా పిల్లలు, చిన్న పిల్లలు ఆడుతున్నారు. మనకి ఇంకా ఇంత ఏది వచ్చినా మనకు రూల్స్ అయితే తెలియదు ఫుట్బాల్ గురించి. జస్ట్ పేరు తెలుసు అంతే. ఏమనంటే రొనాల్డో, మెస్సీ అంటాం అంతేగాని దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు గేమ్ గురించి. ఇక్కడ చిన్న పిల్లలు అప్పుడే ప్రో లెవెల్లో ఆడుతున్నారు. చిన్న పిల్లలు గేమ్ అంత నీట్గా ఆడుతున్నారు. అది మా రూమ్. ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ కనిపించేది మా రూమ్. ఇది ఇలా వెళ్ళాలి బీచ్ నుంచి మా రూమ్కి. దిస్ వే టు గో అవర్ రూమ్. వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. స్టైర్స్ ఎక్కి ఇదే మా రూమ్. ఈ పికిల్ ఇది బాగుంది. ఇది లైక్ ఇట్. And soups also available. యాపిల్ సలాడ్. ఇవి మనం ఏం తినము. ఇవి అంత ఫ్రూట్స్ అని సలాడ్స్ చేసుకుంటాం. ఏం చెప్తాను వాటర్ అంటే నార్మల్ వాటర్. వెజ్ నూడిల్స్ సంథింగ్, వెజ్ పలావ్, నూడిల్స్ ఏదైనా తీసుకున్నా. గోబీ అన్ని ఇక్కడనే చెప్తారు. బాగానే ఉంది. అందరూ మీటింగ్లో బిజీ ఉన్నారు. నేను మాత్రం వచ్చి ఇక్కడ ఫుడ్ తింటున్నాం. సింగిల్గా ఉన్నాను. అందరూ అక్కడ ఉంటే నేను అక్కడ ఇక్కడ అందరూ అక్కడ ఉంటే నేను అక్కడ ఇక్కడ ఉన్నాను. నాకు ఇలా ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం. నేనేం చేసేది. ఇది సేమియా, అదేందో పింక్ కలర్ కేక్ సంథింగ్. ఈ బ్రౌన్ కలర్ కేక్ అయితే నాకు బాగా నచ్చింది. అందువల్ల ఇంకోటి తీసుకున్నాను. సేమియా పాయసం తీసుకున్నాను. ఇంకా బాగానే ఉంది. బాగా సేమియా పాయసం అద్భుతం. కేక్ ఆల్సో. ఇది క్రీమ్ లాగా ఉంది. ఓకే, పిల్లలు బాగానే ఉంది.
పంపికిన్ సూప్ అంటే ఇది పంపికిన్ సూప్ తినే చెప్తే ఎలా ఉందో. పంపికిన్ సూప్ అంటే ఇది ఒకసారి చూద్దాం ఎలా ఉందో. పంపికిన్ అంటేనే నాకు నచ్చదు సూప్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటా. సరే మీకు అక్కడ దూరంగా లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఉండేవి కాదు వెనకాల సైడు అది బీచ్ పైన లైట్స్ ఎలాగున్నాయంటే బోట్స్ అవి పాయింట్స్ పెట్టుకుని ఉంటారు. వాళ్ళు ఫిషింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళంతా పాయింట్స్ పెట్టుకుంటారు. వాళ్ళకు మెసేజ్ కావాలి కాబట్టి ఇటు నుంచి అటు ఇక్కడ బీచ్ ఒడ్డున ఉండేటోళ్ళకి వాళ్ళకి తెలియాలి కాబట్టి అది లైక్ పాయింట్స్ వాళ్ళకు ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనే మాదిరిగా ఇక్కడ ఉన్నాం అనే మాదిరిగా అది పాయింట్ మొత్తం వాళ్ళే ఉంటారు చూడు. ఈ కోస నుంచి ఆ కోస దాకా ఇలాగే కనిపిస్తుంటుంది. బట్ అది బీచ్ సముద్రం. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ ఉదయ్, జై హింద్.